బెస్ట్ హెయిర్ ప్యాక్ ఎట్ హోమ్ సింపుల్గా డాండ్రఫ్ని రెడ్యూస్ చేసేదానికి చేద్దాం. ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు చేసేయచ్చు. మంచి హెయిర్ ప్యాక్, హెయిర్కి అయితే మంచి గ్రోత్ వస్తుంది, అన్ని యూజెస్ ఉన్నాయి మంచిగా. ఓకే దాండి ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఆ లీవ్స్ ఉన్నాయి కదా మంచిగా వాటర్లో ఆ లీవ్స్ వేసేసి వాష్ చేయండి మంచిగా. అసలు ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ఎందుకంటే లీవ్స్ ఫస్ట్ మందారకు అనేది డాండ్రఫ్ని తగ్గించి గ్రోత్ని పెంచుతుంది. అలా యాపాకు డాండ్రఫ్ని రెడ్యూస్ చేస్తుంది, ప్లస్ మంచి న్యాచురల్ కాబట్టి మంచిది హెయిర్కి. అలానే గోరింటాకు అనేది స్ట్రాంగ్ చేస్తుంది హెయిర్ని, అందుకే ఏం చేయాలంటే వాష్ చేసాం కదా. ఓకే వాష్ చేసాం కదా. ఇప్పుడు మంచిగా బౌల్లోకి తీసుకోండి, వాటర్ లేకుండా ఆ లీవ్స్ని తీసుకోండి. ఓకే వాటర్ అస్సలు ఉండనీకండి, వాటర్ లేకుండా తీసేసుకోండి. తర్వాత ఇప్పుడు యాలోవేరా దగ్గరికి వెళ్దాం. ఓకే లీవ్స్ అన్నీ తీసేసా, యాలోవేరా దగ్గరికి వెళ్దాం. యాలోవేరా వచ్చేసి మనం మిడిల్లోనే వాడాలి, ఓన్లీ ఇది పక్కన పెట్టిద్దాం. యాలోవేరా వచ్చేసి మనం మిడిల్లోదే వాడాలి, ఈ లాస్ట్ ఎడ్జ్లోది మంచిది కదా అంటే మిడిల్లో వాడాలి. ఇప్పుడు మనం యాలోవేరా కోయగానే ఒక ఎల్లో లిక్విడ్ లెక్క రిలీజ్ అవుతుంది బయటకు, అది అస్సలు వద్దు, హెయిర్కి మంచిది కాదు. ఓన్లీ లోపల ఉన్న వైట్లో ఉంటుంది కదా అదే కావాలి మనకి. ఓకే యాలోవేరాని తీసుకున్నాం కదా, దాన్ని వాష్ చేసాను, మంచిగా వాష్ చేయాలి దాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్జెస్ కట్ చేసుకుందాం. ఎడ్జెస్ కట్ చేయండి, సింపుల్ అవుతుంది మనకి. 2 sides ఎడ్జెస్ కట్ చేద్దాం. 2 sides ఎడ్జెస్ కట్ చేసాం కదా. ఓకే కట్ చేసాం. ఇప్పుడు ఫ్రంట్ వైపు తిప్పేసి పైన లేయర్ పీల్ చేద్దాం, స్లోగా తీసేద్దాం దాన్ని. పైన ఉన్నది వరకే తీయాలి, కిందది కన్నా పైన తీసేసి లోపల ఉన్న వైట్ మనకి ఎక్కువ వస్తుంది. ఓకే తీస్తున్నా చూడండి. ఓకే పైన ఉన్న మొత్తం తీసేస్తున్నా. అది తీసుకోండి, ఓన్లీ మనకి మిడిల్లో ఉన్న వైట్దే కావాలి. ఓకే తీసేసా మొత్తం. ఇప్పుడు ఆ వైట్ తీసుకోండి, మంచిగా వాష్ చేయండి, అది అట్లా ఉంచేయండి వాటర్లో. ఇది వైట్ ఉంటుంది కదా అది తీసుకుందాం దాండి. ఇప్పుడు మిక్సీలో తీసుకోవాలి, ఇవన్నీ మిక్సీలో వేయండి, ఇవన్నీ గ్రైండ్ చేసి అవుట్లుక్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో మనం చూసేద్దాం. ఫస్ట్ ఇది తీసా కదా, ఓకే నెక్స్ట్ వీడియోలో మనం చూసేద్దాం. ఓకే బాయ్.